నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. నైటు మబ్బులొచ్చిందండి. ఇంకా కాళ్ళ రంగు ముగ్గేసినా వర్షం పడితే పోద్దని ఇలా సింపుల్‌గా ఏసానండి ముగ్గు. మా చిన్నోడు ఉదయాన్నే లేచి బయట తిరిగేదానికి చూడండి ఎళ్లి, నేనెక్కడ బయటకొస్తానని గేటేస్తున్నాడు ఇంట్లో ఉండమని చెప్పి. ఇంకా పొద్దున్నే ఆకుకూరలమ్మే అవ్వొచ్చింది. ఆకుకూర తీసుకున్నానండి. ఇవి 10కి 2 కట్టలు లెక్కనిచ్చారు. మా పెద్దోడికి గోంగూర పుల్లకూర అంటే ఇష్టము. వాడి కోసం తీసుకున్నానండి చిర్రాకు. ఇంక ఇది వలిచేసి గోంగూర తెప్పిస్తాను. అదేసి పుల్లకూర చేయాలి. ఇంకా ఆ కూర చేసిన రోజైతే కొంచెం ఇష్టంగా తింటాడండి మా పెద్దోడు. వాడికిష్టము ఈ కూర. అందుకోసమే కొంచెం చిర్రాకు తీసుకున్నాను. అది వలిచేసి ముందు కూర చేసేసాననుకో, ఇంకా నేను కొంచెం పనుంది చేసుకోవాలి. వంటగదంతా కొంచెం క్లీన్ చేసేసానండి. పేపర్స్ అవి మార్చాను. అవి సామానవి తోమబెట్టాను. ఇంకా డబ్బాలో ఉప్పు, పప్పు అవి పొయ్యాలి. ఇక్కడ చూడండి నా పనుల్లో నేనుంటే వీళ్ళ పనుల్లో వీళ్ళున్నారు. పొయ్యి దగ్గరికెళ్ళి ఉన్న బూడిదంతా పైన పోసుకున్నాడండి. ఇంకా వీడికి తలకు పొయ్యాలి. ఇలా చేస్తాడండి మా చిన్నోడు. అస్సలు మాటే వినడు, కుదురుగానే ఉండడు. ఇంకా ముందు ఆ పనులన్నీ పక్కన పెట్టేసి వెళ్ళి పొయ్యిలో బూడిదెత్తేస్తున్నాను. ఇంకా అలాగే ఈ సందులో బొసిగులేసున్నామండి పొయ్యి మంటేసుకునే దానికి. అవన్నీ ఎత్తి బస్తాకేసి చెత్త చెదారమంతా చిమ్మేస్తున్నాను. ఇప్పుడు సాయంత్రం అయిందండి. ఇంక పిల్లల్ని తీసుకొని అమ్మ వాళ్ళ ఊరికెళ్తున్నాం మేము. ఇప్పుడు సాయంత్రంగా ఇంటికెళ్తున్నామంటే ఇవాళ మార్నింగే వెళ్ళాల్సిందండి. కానీ మా వారికి చేలో పని పడేసరికి ఇంకా మా వారు చేలోకెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వచ్చేసరికి టైము 12 అలా అయింది. అందుకని ఇంకా మేము మధ్యాహ్నం బయలుదేరలేదు. సాయంత్రం వెళ్తున్నాము. ఇంకా వద్దనుకొని ఫిక్స్ అయిపోయామండి. ఇంకా నాన్న ఫోన్ చేసి మీరు వస్తారని ఇలా చికెన్ తెచ్చి వండున్నాం నాయన. ఒకవేళ మీరు రాలేకపోతే చెప్పండి, బిర్యానీ చేసింది అమ్మ ఎత్తుకొని వచ్చేస్తాను అని చెప్పాడు. అప్పుడు దాకా నాన్న పనికెళ్ళేసి మళ్ళీ మా కోసం వస్తాడని ఇంకా మా వారు మేమే పిల్లల్ని తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. మా అక్క అయితే నిన్నే వచ్చింది అమ్మ వాళ్ళ ఇంటికి. వచ్చి పిండి వంటలు అవన్నీ అక్క అమ్మే చేసేసారు. నేనైతే ఈసారి ఏలు కూడా పెట్టలేదు. మా అక్క పిల్లలండి హనీ, కార్తిక్. వాళ్ళ తమ్ముడిని చూడండి ఎలా ఆడిస్తుందో బొడ్డుది. మా ఊరు నుంచి మా అమ్మ వాళ్ళ ఊరు దగ్గరేనండి. బండిలో అయితే ఒక 20 నిమిషాలు, అదే ఆటో అయితే ఒక అరగంట పడుతుంది. ఒకే మండలం అండి. అందుకే ఇంకా దగ్గరే అని మేము ఇలా వచ్చాము. వచ్చిన తర్వాత మళ్ళీ రేపు భోగి కదా, ఇక్కడే ఉండము. మళ్ళీ భోంచేసుకొని అమ్మ ఈ పిండి వంటలు ఇవన్నీ చేసింది కదా, అవి తీసుకొని బయలుదేరదామనే వచ్చాము. ఇంకా అత్తమ్మ కూడా చెప్పింది పొద్దుపోక ముందే వచ్చేయండి నాయన అని. ఇద్దండి లాస్ట్ వాయి వేసేటప్పుడు వెళ్ళాము మేము. పనంతా వాళ్ళే చేశారు. మా అక్క పిల్లలు, మా అమ్మ. మనం ఈసారి తినేదానికి ఒక్కటే వెళ్ళామండి. ఇదిగోండి అమ్మ బిర్యానీ చేసింది. మేము వస్తామనేనండి ఇంత పెద్ద అండా పెట్టి చేసింది. ఇంకా మేము రాకపోయేసరికి నాన్న అందుకేను ఎత్తుకొస్తాను నాయన, నేను తిన్నట్టుండదు మీరు లేకపోతే అని చెప్పాడు. ఎవరికైనా అంతే కదండి, అమ్మ వాళ్ళకి వాళ్ళ కాలం ఏదన్నా చేసుకొని తింటున్నా తినేటప్పుడు పిల్లలే గుర్తొస్తారు. నేను ఇంకా సాయంత్రం బయలుదేరి రావడానికి కారణం మెయిన్ మా అక్కేనండి. అక్క పిల్లలు చూద్దామని వచ్చాను. చూసి ఒక నెల అయిపోయింది కదా, అందులో వచ్చున్నారు అమ్మ వాళ్ళ ఇంటికి. సరదాగా ఉంటుంది అందరం కలిసి ఉంటానని వెళ్ళాము. మా అమ్మ చూడండి, ఇది మా అమ్మ ఐడియా. గోతాలన్నీ కత్తిరించి ఇలా కుట్టేసిందండి తడికిగా. అంటే ఆ పక్క నుంచి ఈ పక్కకి కనిపిస్తుందంట బాగా దారిగా ఓ అని. అందుకే ఇంకా అమ్మ అలా కట్టిందండి. మా అమ్మ ఐడియాలు చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ చూడండి మా బుడ్డోడు పనంతా మా బుడ్డోడే చేస్తున్నాడు. చీపురు కట్టు వదలటం లేదు, వచ్చినప్పుడు టాంచి చుమ్మడం అంత బిజీ అయిపోయినాడు. మా నాన్న ఉదయం నుంచి పనికి వెళ్ళేసి వచ్చి ఇంక పడుకున్నాడండి. ఇదండి అక్కడ మా నాన్నమ్మ, మా తమ్ముడు ఉన్నారు. అక్కడ
కంపన్నీ మా నాన్నమ్మ కడుతుంది. అవన్నీ భోగిలో వేసేదానికంట భోగి మంటలో. అందుకనే అన్నీ కడతా ఉంది. ఇంకా ఇదిగోండి మా అమ్మ పిల్లలకి అందరికీ తినిపిస్తుంది. మేము తినేటప్పుడు వాళ్ళు తిన్నారో లేదో సరిగ్గా అని వాళ్ళ అమ్మమ్మ పిల్లలకి పెడుతుంది. ఇదిగోండి రామఫలం చెట్లోనే మక్కునింది. ఇంక అది కోసుకొచ్చి అందరం తిన్నామండి. ఇదేను ఈ ఏడాది కాసిన కాయ ఫస్ట్ కాయి. అందుకని అందరం కొంచెం కొంచెం తిన్నాము. ఇది తినిన తర్వాత వెళ్ళి చూస్తే చెట్లో కాయలు చాలానే ఉన్నాయండి. ఇంటి ముందు చెట్టు అయితే నిండా కాసింది. ఇంటి వెనక కూడా ఉందండి చెట్టు. దానికి ఒక్క కాయ కూడా కాయలేదు. ఏమోనండి ఈ చెట్టు కాసింది, ఆ చెట్టు కాయలేదు. ఇంకా కాయలు కోపిద్దాము ఉంటే అని మా తమ్ముడిని పిలిచాను. మా తమ్ముడు ఎక్కి కోస్తున్నాడండి. నేను ఎప్పుడన్నా వస్తే అమ్మ వాళ్ళ ఇంటికి ముందు ఇంటి చుట్టూరు తిరుగుతాను. ఎందుకంటే చెట్ల కాయలు ఉన్నాయా, జామకాయలు ఉన్నాయా, రామఫలాలు ఉన్నాయా, నిమ్మకాయలు కాసాయా, ఇంటి వెనక చెట్లు పూలు పూసాయే చూస్తాను. ఎందుకంటే ఇంటి వెనక వేసిన నిమ్మ చెట్లు నేనే వేసానండి. అవి మా అమ్మమ్మ మొలకలు పంపిస్తే వేస్తే ఈ సంవత్సరం కాయలు కాసాయి, దర్భ నిమ్మకాయలు. అలాగే ఈ చెట్లు మేము వేసిన చెట్లు కాదండి రామఫలాలు. నేను మా అమ్మ తినిన తర్వాత గింజలు ఇంటి ముందు ఇంటి వెనక చల్లేది. అలా బతికినాయనండి ఈ చెట్లు. ఇంకా నేను ఆ కాయలన్నీ కోస్తున్నాను దగ్గరుండి. మరి ముదురుకాయలు అలా కోసిన కాయలు నేను మా అక్క ఎత్తుకొచ్చుకున్నాము. నేను ఒక 2 కాయలు, మా అక్క ఒక 2 కాయలే తెచ్చామండి. ఉన్నాయి కానీ అన్నీ పిందెలుగా ఉన్నాయి. కొంచెం ముదిరిన కాయలే మా తమ్ముడు కోస్తున్నాడండి. మా అమ్మ మనుబులు అలాగే బెల్లపు చెక్కలు చేసింది. అవి నాకు మా అక్కకి ఇద్దరికి కవర్లకి వేసి సర్దుతుంది. ఇగోండి ఇన్ని చేసింది. కానీ ఇద్దరికి సర్దిన తర్వాత అలాగే అమ్మమ్మకి అందరికి ఇచ్చిన తర్వాత వాళ్ళకి కొన్నే మిగిలాయి. వద్దు వద్దు అంటున్నా కూడా ఎత్తుకోపోండి నాయనా మేమేం చేసుకుంటాం ఇన్ని అని పెడుతుంది. ఈ పనసకాయ నేను తెచ్చానండి. ఇంట్లో మక్కుంటే పిల్లలు అందరూ ఉన్నాం కదా కోసుకొని తిందామని తెచ్చాను. ఇంకా ఇవన్నీ అమ్మ సర్దిన తర్వాత ఆ పనసకాయ కూడా కోసింది. మొత్తానికి మేము వెళ్ళి ఉండింది ఒక 2 గంటలే అయినా చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇలా అమ్మ వాళ్ళతో అక్క వాళ్ళతో సరదాగా గడిపి కాసేపు ఉండి వచ్చేసరికి మనసు చాలా ప్రశాంతంగా ఉండింది. ఏమన్నా కానీ మన వాళ్ళతో గడిపితే అదే చాలండి. ఇంకా ఇంటికి వచ్చేసాము పొద్దుపోక ముందేను. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనూష వాకాటి విలేజ్ వ్లాగ్స్.